హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఏంటా అని చూస్తున్నారా? అవునండి, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ, అందులో గుత్తి వంకాయ అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ ఫ్లేవర్ కోసమైనా సరే వంకాయ కూర తినాలనిపించింది కదా. అయితే ఈరోజు అయితే మేమైతే గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. ఆ వంకాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దానికోసం అనేసి ముందుగా నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా అంటారా, కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం కారం, కొబ్బరి ఇవన్నీ వేసుకొని ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత వంకాయలను శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటిని నీళ్ళలో అలాగా ఉంచి వీటిని అయితే తొడంతో సహా 4 వైపులు అయితే కోస్తున్నాను. అలా కోసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే మొత్తం వంకాయలకైతే ఈ విధంగా చూశారు కదా, నా చేతిలో అయితే ప్లేట్ ఉంది. ఆ విధంగా అయితే మొత్తానికి వంకాయలకు పట్టించాను. కొంతమంది అయితే తాలింపులైనా వేసుకుంటారండి. మేమైతే ఇట్లా వంకాయలో పెడతాం. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత దానికోసం అనేసి ముందుగానే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు అవి 4 తీసుకున్నాను. నాకు వంటకి ఏమైతే అవసరమో అవన్నీ అయితే ముందుగానే అవైతే ముందుగానే స్టవ్ దగ్గర అన్నీ పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం ఒక పిరిగడంత చింతపండు అయితే చిన్న గిన్నెలో అయితే వేసుకున్నాను. అయితే ముందుగా కళాయి పెట్టి దానికి ఆయిల్ పోసి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసుకొని మగ్గించాను. దాంతోపాటు అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఎందుకంటే అవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేయాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కళాయిలో మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇట్లా మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అలా తిప్పుకోవడం వల్ల ఒక 2-3 సార్లు ఇట్లా పద్దాక తిప్పడం వల్ల అడుగు అంటకుండా ఉంటుందండి కళాయికి. కూర కూడా మాడిపోకుండా మంచిగా ఉంటుంది. అట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు మనకి మగ్గింది అనే వారికైతే తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పిన తర్వాత మధ్యలో అయితే వీటిని వేసాను. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, మిరియాలు అయితే వేసాను. చూసారు కదండి, వంకాయలు అయితే నాకు మంచిగా మగ్గినాయి. కరివేపాకు ఎందుకు మధ్యలో వేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, అది చాలా లేతగా ఉంది కదా, ఫస్ట్లో వేస్తే బాగా తొందరగా మగ్గిద్దని మధ్యలో వేసాను. తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే వంకాయలో వేయాలి. ఎందుకు అంటారా, గ్రేవీ కోసం అదే కదండి, అందు గురించే వేసాను. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేయాలి. ఎందుకంటే మనం ముందుగా పట్టుకున్న కారం అయితే సరిపోదండి. ఈ విధంగా గ్రేవీ కోసం మనం వేస్తాం కదా, కారం అయితే సరిపోదు. ఒకవేళ సరిపోద్ది అనుకుంటే ఏం లేదు, సరిపోదు అనుకున్న వాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసానండి. అది కూడా వేసిన తర్వాత పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు అయితే ఇలాగ తిప్పుతూ గరిటెతోటి మగ్గించుకున్నాను. అలా మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం అయితే కొంచెం మంచిగా చింతపండు మొత్తం చింతగింజలతో తీసేసి ఆ రసాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసానండి. ఎందుకు అంటారా, అవునండి, కొంచెం పుల్లగా తగలాలి కాబట్టి అట్లా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా అయితే చింతపండు రసం పోస్తేనే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా పోసాను. పోసిన తర్వాత దాన్ని బాగా దగ్గరకు వచ్చే వరకు ఒక 2-3 సార్లు తిప్పానండి. తిప్పిన తర్వాత దాన్ని బాగా దగ్గరకు వచ్చే వరకు అయితే స్టవ్ మీద బాగా అయితే మరిగించాము. తర్వాత మా ఇంట్లో అయితే ఒక చిన్న రోలు ఉందండి. దాంట్లో మా ఇంట్లో అయితే చిన్న రోలు ఉంది కదండి, మేమైతే ఇన్స్టెంట్గా స్టవ్ దగ్గర ఏమైనా సరే వంటలకి మసాలా దంచుకోవాలంటే దీన్నే వాడతాం. అందు గురించి దాంట్లో ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు, దాంతోపాటు పై మసాలా కూడా వేసుకున్నాను. ఎందుకంటారా, ఇలా ఎల్లిపాయలు మసాలా వేసి దంచుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మనం వంకాయ కూరలో కానీ, చికెన్లో కానీ, దేంట్లో అయినా సరే అండి, మనకి ఇష్టమైన కూరలో ఈ విధంగా దంచుకొని మసాలా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చూసారు కదా, మా వంకాయ కూర అయితే చాలా దగ్గరికి వచ్చింది. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా అయితే పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత నేనైతే ఆ మసాలాని అయితే దాంట్లో వేసేసానండి పూర్తిగా. అది వేసేసిన తర్వాత దాంతోపాటు ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. చూసారు కదండి, ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో. ఏ కూరైనా సరే అండి, ఆయిల్ కొంచెం పైకి చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిస్తే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ఇష్టమైన సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయినట్లే అండి. మా కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.